విశాఖలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండవేడికి ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీ చిరంజీవి అందిస్తారు. విశాఖలో భానుడు నిపుడు వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుండి ఇంటి నుండి బయటికి రావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఎలా ఉందంటే వచ్చే నెల మే నెలలో ఇంకా మండిపోయే ఎండలు ఇంకా ప్రజలను నానా ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెప్పి విశాఖ వాసులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చే వాళ్ళంతా కూడా ఈ ఎండల దాటికి తట్టుకోలేక వాటర్ మిలన్ అదేవిధంగా శీతల పానీయాలు వీటిని ఎక్కువగా తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకున్నాం. ఈరోజు అయితే విశాఖలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరోవైపు ఎక్కువగా తేమ ఉండడంతో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఒకసారి విశాఖ నగరవాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది ఎలా ఉన్నాయి ఎండలు అని చెప్పి. అన్న, ఎలా ఉన్నాయన్న ఈసారి ఎండలు లాస్ట్ ఇయర్ కంటే? చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చూస్తుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వచ్చే నెల ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అన్నట్టు అనిపిస్తుంది. బయటికి కూడా రాలేకపోతాం. అంటే ఇంట్లో ఎలా ఉంది? ఫ్యాన్ వేసుకుంటున్నా సరే వేడి గాలిపి వచ్చేస్తుంది విపరీతంగా. ఇంకా విపరీతం వేడి. బయటకు వచ్చేవాడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? వేడి గాలి వస్తాయంటే ఎంత వీలైతే అంత నీడగా ఉండాలి. వీలైతే 11 గంటలకల్లా మన వర్కింగ్ అంతా ముగించుకొని ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేయాలని అందరినీ. ఎందుకంటే మళ్ళీ 3 నుంచి బయటికి వస్తే బాగుంటుంది ఆ టైంలో. ప్రస్తుతం మరోవైపు చూస్తున్నాం. సార్, ఎలా ఉన్నాయి సార్ ఎండలు గత ఏడాది కంటే ఈ ఏడాది? గత ఏడాది మేము చాలా ఎక్కువ. ఏప్రిల్ నుండి ఇప్పుడు ఎలా ఉందంటే మే జూన్ అంటే ఇంక విపరీతంగా ఉంటాయి. చాలా భారీగా ఉంది. వడగాల్పులు కూడా అంటే యాక్చువల్ చెప్పలేం 55 అబోవ్. ఈ టైం ఆఫ్ మార్నింగ్ 10 తర్వాత బయటకు వస్తే ప్రమాదమే. మళ్ళీ సాయంత్రం అయితే కొద్దిగా చల్లబడుతుంది. విపరీతంగా ఉందండి. అంటే ఏజ్ బట్టి బయటికి రావడం బెస్ట్ అండి. ఇప్పుడు చాలా ప్రెజెంట్ అంటే చాలా ఎక్కువ ఉందండి. ఇది ప్రస్తుతం అయితే విశాఖలో పరిస్థితి. మరోవైపు ఇక్కడ వ్యాపారులు కూడా ఉన్నారు. అన్న, ఎలా ఉందన్న వ్యాపారం? అంటే ఒకవైపు వేడిగా ఉంటుంది వాతావరణం, ఎలా ఉంటుంది బిజినెస్? ఈ 4 రోజుల నుంచి పగల వ్యాపారం ఉండట్లేదు. వేడి బాగా ఎక్కువ వల్ల నైట్ వస్తాం జనాలు, పగల ఎవరు రావట్లేదు. ఇంతకుముందు అంతా పగల వ్యాపారం ఎక్కువ ఉండేది. ఇప్పుడు 11 మధ్యాహ్నం సాయంత్రం 7 వరకు ఎవరు రావట్లేదు. చూసారు ఎంత ఖాళీ ఉంది. ఈ టైం కూడా చాలా బిజీగా ఉంటుంది మాకు. ఉదయం నుంచే ఎండ, ఎవరు రావట్లేదు. ఎండ ఎక్కువగానే ఉంది. చెమటలు బాగా పడుతున్నాయి. దానివల్ల నా అభిప్రాయం ఏంటంటే ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా చేతిలో ఉంచుకోవడం మంచిది. ఇది ప్రస్తుతం అయితే విశాఖ వాసులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వాటర్ మిలన్తో పాటు శీతల పానీయాలకు కూడా కాస్త డిమాండ్ ఎక్కువగా వచ్చింది. ఎండలకి మనం చూస్తున్నాం, అక్కడ తెస్తున్నటువంటి వాటర్ మిలన్ అంతా కూడా మొత్తం పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎండల తీవ్రత ఎలా ఉందని చెప్పుకోవాలి. మరోవైపు ఈరోజు అయితే మాత్రం 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడంతో, తేమ ఎక్కువగా ఉండడంతో అది 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టు వేడి వాతావరణం చూపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, వృద్ధులు, చిన్నారులు, మహిళలు వీళ్ళంతా కూడా బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ 11, 12 లోపలే ఇంటికి చేరుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనకాపల్లి జిల్లాలో అయితే సుమారు 10 మండలాల పైన వడగాళ్లు వీచే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖలో సుమారు 3 నుంచి 4 మండలాల వరకు కూడా వడగాళ్లు తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం, ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకా చాలా వరకు ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉంటుందని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎండబారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మాత్రం వడదెబ్బ ఇవన్నీ కూడా తగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కేవలం మన రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.